మా గృహప్రవేశం యానివర్సరీ అనమాట. అందుకే ఈరోజు ఫ్యామిలీతో షాపింగ్ చేయడానికి వచ్చేసాము. నేను ఆగినా కూడా మా ఆయన ఆగరు. ఇది బాగుంది తీసుకో, అది బాగుంది తీసుకో అని. పెళ్ళిళ్ళ సీజన్ మొత్తం ఇంకా వచ్చేస్తుంది. మాఘమాసం ఆయన బంగారం కూడా ఇలా పట్టుకుని దాన్ని వెయిట్ చెప్పేస్తాడు. దేవతలా అలా నడుచుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుందా? రోజు పూజించాలంటే కష్టం. దేవతలా చూసుకోవాలి, పూజ అక్కర్లేదన్నమాట. గుండెల్లో పెట్టుకుని దేవతలా చూసుకోవాలి. కానీ మెరిసిపోతుంది ఇది. ఇది కూడా పెట్టరా? ఈ మూడిట్లో ఇందులో మా ఆవిడకి 3 కొనేస్తున్నాను, మా అమ్మాయికి ఇది లంగా కుట్టించడానికి. అయ్యి ఏదో ప్యాంట్ అంటావు కదా, ఆ ప్యాంట్లోనే అడుగు. కాదు, గాలి పొక్కల ప్యాంట్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్త జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి మంచి కమెంట్స్ అండ్ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇలాగే హ్యాపీగా వచ్చేస్తూ ఉంటాము. ఈ రోజైతే చాలా స్పెషల్ అనమాట. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా చాలా ఒక అచీవ్మెంట్. అబ్బా, ఇల్లు కొనుక్కుంటే చాలు, పెళ్లి కానాళ్ళు పెళ్లి చేసుకుంటే చాలు, ఉద్యోగ రానాళ్ళకు ఉద్యోగం వస్తే చాలు. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే అంటారు కదా, తినడానికి ఉండడానికి ఉంటే చాలు అన్నట్టు కదా. సో అలాగా ప్రతి మనిషి జీవితంలో ఇల్లు చాలా ఇంపార్టెంట్. మా గృహప్రవేశం యానివర్సరీ అనమాట. అంటే ఇల్లు మా కొత్త ఇల్లు అని చెప్పొచ్చు ఇంకా, ఎందుకంటే ఇప్పుడే కదా. బట్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. మా చిన్నప్పటి నుంచి చెన్నైలో కూడా అదే అలవాటు అనమాట. ఎవ్రీ ఇయర్ ఏదైతే మనం గృహప్రవేశం చేసామో ఆ రోజుని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. హోమం చేసుకుంటాము, పూజ చేసుకుంటాము. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇది ఆ మంత్రోచ్చారణ జరిగితే చాలా బాగుంటుంది. అది కాకుండా ఒక స్పెషల్ డే అనమాట లైఫ్లో. సో అది సెలబ్రేట్ చేసుకోవాలి అంటే న్యాచురల్గా మంచి మంచి బట్టలు కట్టుకుంటాం కదా. మంచి బట్టలు కావాలి అంటే మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్. అందుకే ఈరోజు ఫ్యామిలీతో షాపింగ్ చేయడానికి వచ్చేసాము. కొత్తగా లాంచ్ చేస్తున్నారు అనమాట. ఫిబ్రవరి 10th పిల్లర్ నెంబర్ 771 కూకట్పల్లిలో ఘన ప్రారంభం విత్ ఎనర్జెటిక్ శ్రీలీలా. ఐ లవ్ హర్. అవును, శ్రీలీల చేత ఘన ప్రారంభం ఫిబ్రవరి 10th. సో చూసారా, మా గృహప్రవేశం కూడా 10th గృహప్రవేశం యానివర్సరీ. అండ్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కూడా 10th ప్రారంభం. సో బాగుంది కోఆర్డినేషన్. సూపర్ సక్సెస్ అంతే, ఇంకా సూపర్ సక్సెస్. అలాగే అదే ఆనందంతో ఉత్సాహంతో మేము కూడా షాపింగ్ చేయడానికి వచ్చేసాము. సో అదైతే అఫీషియల్ గా 10th అనమాట. ఈ రోజు మన కోసం ఇక్కడ చూసి కొత్తగా సిఎంఆర్ ఏంట్రా మళ్ళీ కొత్తదేదో బోర్డు అని వచ్చేసాం. సిఎంఆర్ అంటే జ్యువెలరీ అయినా సారీస్ అయినా సో చాలా సెంటిమెంట్ అనమాట. ఒక మంచి స్పెషల్ డే, మంచి స్పెషల్ అకేషన్ మాకు. ఈసారి ఏంటంటే మా ఆయన నాకు మాత్రం కాదు, నేను కూడా మా ఆయనకి బట్టలు కొందాం అనుకుంటున్నాను. ఇద్దరికి ఫ్యామిలీ మాల్ కదా ఇది, నువ్వు కూడా తప్పకుండా కొనుక్కోవాలి. ఫ్యామిలీ మాల్ అంటే పిల్లలు కూడా ఉంటారు, పిల్లలకు కూడా కొనాలి. ఆ పిల్లలంటే ఇక పిల్లలా లేరు కదా. నా బట్టలు మా అమ్మాయికి ఒకటే, జాకీ గారికి బాబుది ఒకటే కాబట్టి సేమ్ అనమాట. కొనేద్దామా? సో మీరు కూడా మాతో పట్టు వచ్చేసి ఈవినింగ్ కొనుక్కుంటున్నారు, చూసేయండి. అండ్ ఫిబ్రవరి 10th మర్చిపోకుండా మీరు అందరూ వచ్చి హ్యాపీ షాపింగ్ అండ్ ఆ సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోండి. ఓకే, లెట్స్ గో. హాయ్ మేడం, వెల్కమ్ మేడం సిఎంఆర్ ఫ్యామిలీ మాల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందుకే మేము ఫ్యామిలీతో వచ్చేసాం. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 10th ఫిబ్రవరి 10th అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు శ్రీలీల గారి చేత కదా. సో మేము వచ్చేసాం. మీరే మా ఫస్ట్ కస్టమర్ అవడం మా అదృష్టం. ఓ థ్యాంక్ యూ. ది గ్రేట్ 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 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ కస్టమర్స్ కాబట్టి సూపర్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే కదా మేడం. చెప్పండి మేడం, ఏ అకేషన్ కి మనం? మాకు గృహప్రవేశ యానివర్సరీ ఉంది. ఓకే మేడం. సేమ్ ఫిబ్రవరి 10th. ఓకే, ఇంకా బాగా కలిసి వచ్చింది అయితే. అవును, మర్చిపోలేని రోజు అయితే. మర్చిపోలేని రోజు మాకు కూడా. ఎందుకంటే సిఎంఆర్ లాంచ్, సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ లాంచ్ అండ్ మా గృహప్రవేశ యానివర్సరీ కలిసి ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం వెళ్ళి ఫస్ట్ అక్కడ చీర కొనుక్కున్నాం, మనం వెళ్ళి అక్కడ ఫస్ట్ చీర కొనుక్కున్నాం అని గుర్తు కూడా ఉంటుంది. డేట్ కూడా బాగా గుర్తుండిపోతుంది, ఫిబ్రవరి మంత్. సో మంచి మనకి చాలా వెరైటీ ఉన్నాయి మేడం. అవును.
సిఎంఆర్ అంటే చెప్పక్కర్లేదు, జ్యువెలరీ కానీ సారీస్ కానీ పట్టు చీరలకు పట్టిల్లు, పట్టు చీరలకు పుట్టిల్లు. కరెక్ట్. అన్ని సార్ చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉన్నాయి అన్ని. ఇప్పుడు మీకు 1 by 1 చూపిస్తాం. యాక్చువల్గా ఒక రోజు సరిపోదండి మనకి, అంత వెరైటీ పెట్టారనమాట. వెరైటీకి చాలా లేటెస్ట్ గా మనకి కుకట్పల్లిలో చాలా వెరైటీస్. ఎవ్రీ స్టోర్ లాంచ్ అవుతా ఉంటే వెరైటీస్ కలెక్షన్ కానీ సో చాలా చాలా మంచిగా ఉంటుంది. చాలా లేటెస్ట్. వెళ్ళిపోదాం మేడం, తప్పకుండా. మీకు ఎంత గమ్మని చూపించాలని నాకు ఇంట్రెస్ట్ గా ఉంది. నాకు అసలు ఈ చీరలు ఎన్ని వేల చీరలు చూసినా కూడా ఏ చీర చూసినా అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ప్లీజ్ చూపించండి మంచి పట్టు చీరలు. ఏమంటావు? అంతే మరి, నువ్వు వచ్చాక గృహప్రవేశం అంటే పట్టు చీర ఆ మాత్రం కట్టుకోవాలి కదా. అది కూడా కాదు, నువ్వు వస్తే ఆగుతావా చీరలకి? నేను ఆగినా కూడా మా ఆయన ఆగరు. ఇది బాగుంది తీసుకో, అది బాగుంది తీసుకో అని. లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ మామ్ ఇది. ప్రెజెంట్ అప్డేట్ కలర్ అండి. అవును, లావెండర్ విత్ రెడ్ కలర్ మ్యాచింగ్. అసలు అద్దరింది కలర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. శారీ అంతా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది చాలా బాగా తీసుకున్నారు. ఇదిగో ఫుల్ బ్రొకేడ్. బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్ గా వచ్చింది. ఇది చాలా బాగుంది. బార్డర్ కూడా మనకి 2 సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చిందండి మనకి. చూసారా? అవును. కలర్ మ్యాచింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి. లైట్ వెయిట్ ఉంటుంది. మీకు సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అది కూడా వచ్చింది మనకి. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది మనకి. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఫస్ట్ సారీ చూసేసాను. కలర్ మ్యాచింగ్ చూడండి అసలు. అదిరింది కదా. కలర్ ఏంటి సారీ. బార్డర్ కూడా. పెళ్ళిళ్ళ సీజన్ మొత్తం ఇంకా వచ్చేస్తుంది. మాఘమాసం ఇప్పుడు వచ్చేసింది, ఫిబ్రవరిలోనే వస్తుందండి. అదే కదా. సూపర్ ఉంది. నైస్. ఇది ఒకటి పక్కన ఉంచండి. అసలు మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజను, ఫంక్షన్ సీజను, పూజల సీజను. సో మంచి టైంలో సూపర్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ లాంచ్ చేస్తారు. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా కదా. అంటే ఇందులోకి వస్తే అన్ని తీసుకెళ్ళిపోవచ్చు. అంతే. వచ్చేసారు కిడ్స్ వేర్. జ్యువెలరీ. ఇంకొక బ్యూటిఫుల్ శారీ మేడం, వెరీ పేస్టల్ కలర్ అనమాట. ఈ కలర్ మ్యాచింగ్ అనేది మాత్రం చాలా లుకింగ్ బ్యూటిఫుల్ ఉంటుందండి. కాంబినేషన్స్ అసలు డిజైన్ అనేది కూడా యూనిక్ గా వస్తుంది. అవును. మనకి ఒక్కో చీర ఒక వెరైటీలో నీట్ గా. బార్డర్స్ కూడా చాలా బాగుంటుంది. కలర్ మ్యాచింగ్స్. బ్లౌజ్ అది కూడా చాలా బాగా వస్తుంది. బాగుంది కలర్. ప్యూర్ జెరీస్ అండి. డిజైనర్ పీసెస్. ఇదిగో చూడండి, ఇవి రెగ్యులర్గా మనం మామూలు రెగ్యులర్ పట్టు సారీస్ లా కాదు ఇది. సో స్పెషల్ గా నేయించిన చీరలు కదా. స్పెషల్ గా మనం తయారు చేయించాలి. డిజైన్స్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా మన ఓన్ డిజైనర్స్ సెలెక్ట్ చేసిందండి. ఓన్ మగ్గాల పైన మనం చేయించాము. ఈ చీర నేయడమే మనకి టఫ్ డిజైన్. కలర్ మ్యాచింగ్ మనం రెగ్యులర్ గా చూసేది కాదు. పర్ఫెక్ట్ పెళ్లి కూతురు చీరలు. ఈ మధ్య పెళ్లి కూతురు రెడీ అవుతుంటే వావ్ అసలు భలే ఉన్నాయి. యూనిక్ అంటే ఒక చీర లాగా ఇంకో చీర కాకుండా ఒక డిజైన్ లాగా ఇంకో డిజైన్ లేదు. సో ఇవన్నీ స్పెషల్ గా అప్పప్ప ఇది కదా. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి 1 lakh అబోవ్ వచ్చాయండి. ఫస్ట్ టైం మనం సేటి గారు చాలా మంచి ప్రైస్ లో తయారు చేయించారు. చీర శారీ చూడకుండా మీరు రేట్ చెప్పండి. మంచి రేట్ లో చేయించారు అంటున్నారు కదా. 30-35 ఉంటుంది. ఇంకా తక్కువగా ఇస్తున్నాం మనం. అసలు 25,900 ఓన్లీ. సార్ చెప్పినట్టు 38 మార్కెట్ ప్రైస్ అండి. మన ప్రైస్ 25. వావ్, మార్కెట్ ప్రైస్ 38,885 రూపీస్. మన ప్రైస్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రైస్ 25,900 ఓన్లీ. వావ్, అదే కదా జాకీ గారు 35. అదే ఆయన బంగారం కూడా ఇలా పట్టుకుని దాని వెయిట్ చెప్పేస్తానండి. అదే అండి. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సిఎంఆర్ అంత బాగుంది. గోల్డ్ బ్లౌజ్. చాలా బ్యూటిఫుల్ సారీస్. పక్కాగా పెళ్లి చీర. అన్ని పెళ్లి చీరలే. మరొక బ్యూటిఫుల్ కలర్ అండి. పిస్తా కలర్ సెల్ఫ్ బార్డర్ వచ్చి. కలర్స్ అనేవి కూడా చాలా యూనిక్ గా ఉంటాయి మేడం. ఏ శారీ చూసినా అన్ని శారీస్ తీసుకోవాలని ఉంటది. అసలు ఆడవాళ్ళకి అసలు కన్ను నిండదు. ఎన్ని చీరలు ఉన్నా సరే ఇంకేదో కావాలనిపిస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ శారీ చూసినా అన్ని ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మన దగ్గర ఆ ఫీలింగ్ రాకుండా డిజైన్ చేయడం జరిగిందండి అన్ని శారీస్. ఈ శారీ ఈ కలర్ లేదు అన్నట్టే ఉంటదండి మన దగ్గర. దీని రేట్ చెప్పు. ఈ రేట్
ఇది ఒక 30 ఎలా ఉంటుంది. 30 అలా ఉంటుందా? సేమ్ 38,885 మార్కెట్ ప్రైస్, ఇక్కడ 27,500. మీరు బాగా చెప్తున్నా. బాగుంది కదా, కలర్ మ్యాచింగ్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అంటే బర్డ్స్. సో చూడండి ఎంత వీవింగ్, మైన్యూట్ వర్క్ అంటే చాలా నీట్ క్లీన్ వర్క్. అందులో చూడు బర్డ్స్, లవ్ బర్డ్స్. సో రిసెప్షన్కి అయితే అదిరిపోద్ది సారీ. బార్డర్ లో కూడా మంచి లావెండర్ కలర్, లావెండర్ కలర్ లైట్ మంచి రిలీఫ్. ఆ బార్డర్ కి అదొక మంచి రిలీఫ్ అన్నమాట కదా. నాకేంటో అన్ని కలర్లు ఇష్టం మాము. చాలా క్లాస్ ఉందండి, చాలా క్లాసిక్ కలర్, మైల్డ్గా ఉంటుంది, గాడిగా లేకుండా డీసెంట్గా ఉంది, డిగ్నిఫైడ్. అండ్ దూరం నుంచి అదిరిపోతుందేమో కదా. మంచి కలర్ అంటే ఇది ఒకటి మంచి రిలీఫ్, మంచి కాంబినేషన్, డిజైన్ బాగుంది. స్పెషల్గా కావాలి, మంచిది సెలెక్ట్ చేయి. స్పెషల్ గానా? ఇది స్పెషల్ అన్ని ఇది గోల్డ్ సారీ గోల్డ్. ఓ థ్యాంక్ యూ. ఆహా సారీ గోల్డ్ థింగ్ పని ఉంది. అయ్యయ్యో, ఆ గోల్డ్ మీద గోల్డ్ డైమండ్స్ వేస్తే బాగుంటుందని చెప్పాలి మీరు. గోల్డ్ మీద డైమండ్స్ వేస్తే బాగు. అయ్యి చాలా బాగుంటుంది. ఆహా గోల్డ్ లేని డైమండ్ ఎలా బతుకుతుంది? గోల్డ్లోనే డైమండ్. సో చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా గోల్డ్ వస్తుందండి, సారీ అంతా ఇట్లా వస్తుంది. ఇది కూడా అంతే, చాలా బాగుంది కదా. అసలు అంటే యూజువల్గా పట్టు సారీస్ లో కొన్ని డిజైన్స్ ఉంటాయి లోపల బాడీకి, ఒక్కోటి బట్ దీంట్లో చాలా స్పెషల్ గా అసలు ఒక్క డిజైన్ ఇప్పటి వరకు ఒక్కటి చూసింది ఇంకొక దాంట్లో లేదన్నమాట. మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, కొనుక్కుని కట్టుకుంటే అంటే ఎవరి దగ్గర లేనిది మనకు ఉండాలని అనుకోవడం అనేది వెరీ వెరీ కామన్ థింగ్. తప్పకుండా అనుకోవాలి కూడా, స్పెషల్గా ఉండాలి శారీస్ అని. అందులోని ఇవి ప్రతి చీర ఒక్క దాంట్లో వచ్చిన డిజైన్ ఇంకో దాంట్లో రాలేదు మామ. బార్డర్స్ కూడా చూడు, ఇవన్నీ పెద్ద పెద్ద బార్డర్లు, మంచి మంచి బార్డర్లు, కలర్స్. ఏంటంటే ఈ గోల్డ్ కి రెడ్ మ్యాచింగ్ అంటే కామన్ అండి మనకి. ఈ గోల్డ్ లోనే డార్క్ ఎల్లో మ్యాచింగ్ వచ్చింది అనమాట. మ్యాచింగ్స్ అన్ని కూడా చాలా మనం సెలెక్ట్ రాయల్ గా ఉన్నాయి. రాయల్, ఎస్, హైఫై మ్యాచింగ్స్. ప్రధానం అంటే అది ప్రధానంకి మంచి కచ్చ అని మెరిసిపోతూ. మా పెళ్ళికి కూడా మా పెళ్ళప్పుడు కూడా అంతే, మంచి చీరలు, ప్రధానం చీరలు అంటే మెరిసిపోతూ బంగారు రంగులో అలా పెళ్లి కూతురు అలా నడుచుకుంటూ వస్తుంటే దేవతలా ఉంటుంది అనమాట. మరొక బ్యూటిఫుల్ శారీ అండి. అబ్బా అసలు ఇది కాపర్ విత్ పిస్తా గ్రీన్, పిస్తా గ్రీన్ బార్డర్ వచ్చిందండి మనకి. శారీ అంతా కూడా కాపర్ విత్ బేబీ పింక్ షేడ్ లో బేబీ పింక్ షేడ్, లైట్ బేబీ పింక్ వచ్చింది అనమాట. ఇంగ్లీష్ కలర్, ఇంగ్లీష్ ఫ్లోరసెంట్ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది. బార్డర్ ఏంటి డిజైన్ కూడా చాలా మైల్డ్ డిజైన్ వస్తుందండి మీకు. చాలా బాగుందబ్బా. ఏ చీర కా చీరే చాలా స్పెషల్ గా యూనిక్ కలర్స్ కదా మాము. ఎలా ఉంది? ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా జీవితం ఏముంది, మంచి మంచి చీరలు కట్టుకొని అందంగా రెడీ అయితే అంతకంటే కావాల్సింది ఏముంది అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి. సో మీకేమనిపిస్తుంది? మీకు కూడా అదే అనిపిస్తుంది అబ్బా నా భార్య చాలా అందంగా మంచి పట్టు చీరలో దేవతలా అలా నడుచుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుందా? రోజు పూజించాలంటే కష్టం. దేవతలా చూసుకోవాలి, పూజ అక్కర్లేదన్నమాట. గుండెల్లో పెట్టుకుని దేవతలా చూసుకోవాలి. పర్లేదు మొయిరే డైటింగ్ చేస్తాలే. మంచి పట్టు చీరలు అన్నీ కొనిస్తే లైట్గా తేలిపోతున్నట్టు ఉంటుంది నాకు. మంచి పట్టు చీరలు ఎక్కువ నగలేసుకుంటే తేలుతున్నట్టు ఉంటుంది. అప్పుడు నీకు గుండెలో చాలా లైట్గా అనిపిస్తుంది. అప్పుడే బరువుగా అనిపించదు, నేను లైట్గా ఫీల్ అవుతాగా, నా వెయిట్ అంతా లైట్ అయిపోతుంది. మరొక బ్యూటిఫుల్ కలర్ మేడం, వావ్, మనకి డార్క్ షేడ్ లో మంచి వైన్ షేడ్ మేడం. అవును పాప, డార్క్ కలర్. వావ్, దాంట్లోనే బాటిల్ గ్రీన్ మ్యాచింగ్ అండి. కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సూపర్ ఉంది. డిజైన్ అది కూడా చాలా రాయల్ లుక్ ఉంటుంది. చాలా ఇక ఇదేమంటారు, తరతరాలకి మన పట్టు చీరలో ఒక కాంబినేషన్ వస్తుంది కదా. అవునండి, అలాంటిది. బట్ స్పెషల్గా మధ్యలో మాత్రం డిజైన్ చూసారు ఎంత బాగుందో. ఈ షేడ్స్ పట్టు చీరలు చాలా బాగుంటాయి.
ఇందాకని రాయల్ లుక్, ఇది ఫుల్ ట్రెడిషనల్ గోల్డ్ అది వేసుకున్నా మనకి ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ కదా ఇవన్నీ, బ్రైట్ కలర్స్ గోల్డ్ కనిపిస్తుంది, దీంట్లో గోల్డ్ బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది అసలు, చాలా బాగుంది. అంటే దాంట్లో మీరు అన్నట్టు ఇందాక డైమండ్స్ తీసుకోవాలి, దీనికి గోల్డ్ అయినా గోల్డ్ అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైమండ్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి. ఏం లేదు, చీర కట్టుకుని సింపుల్ గా ఒక నల్ల పూసలు వేసుకున్నా కూడా ఈ చీరే మనకి అంత అందాన్ని ఇచ్చేస్తుంది. బాగుంది కదా, నైస్. ఏంటంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా యూనిక్ మనకి హై ఫై చాలా డిజైన్స్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. గ్రీన్ కల్నేత్తో సిల్వర్ కూడా మధ్యలో యాడ్ చేసుకుంటూ గోల్డ్ జెరీ సిల్వర్ ప్లస్ 2 కలర్స్ కాంబినేషన్. వీవింగ్ అనేది కూడా మనకి ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది అండి. ఓకే, మనకి శారీస్ అనగానే పట్టు శారీస్ పట్టీలు పట్టుకుంటాయి లేకుండా మనకి ప్రతిదీ ఇంటర్లాక్ వీవింగ్ లోనే వస్తుంది అనమాట. సూపర్. మీనాకారిలో పళ్ళు, పళ్ళు అండి, మంచి పళ్ళు వచ్చింది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది. కాకినాడ రిసెప్షన్ సారీ గుర్తుందా నీకు? నాది చెప్పు కలర్, కాకినాడ రిసెప్షన్ కలర్ చెప్పు. కొంచెం పింక్ మిక్స్ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే మా ఆయనకి పెళ్లి ఆల్బమ్ చూపించాలి. ఎందుకు కాకినాడలో ఏ కలర్ కట్టాను నేను? నేనేమో నువ్వు వేసుకున్నది గుర్తొద్దు. నేను అంటే అది కొంచెం వైన్ కలర్ దగ్గర 1 2 3 చెప్పేలోపు నువ్వు చెప్తే ఒక 2 చీరలు కొనుక్కుంటా, లేకపోతే 4 చీరలు కొనుక్కుంటా. చెప్పాలి, నువ్వు కలర్ చెప్పాలి. కొంటది ఎందుకు నేను ఆపాలి, ఎలాగా కొంటది. మళ్ళీ చాలా ఉన్నాయి కాబట్టి లైన్ గా వీటికి డెఫినెట్ ఒకదాంతో ఆగదు. అయినా కూడా మా ఆయన కలర్ గుర్తులేదు, రిసెప్షన్ కలరు. సో మీ అందరికి చూపిస్తాను నేను రిసెప్షన్లో ఏ కలర్ కట్టుకున్నాను. మరొక బ్యూటిఫుల్ మ్యాచింగ్, అసలు అన్నీ బ్యూటిఫుల్. పళ్ళులు కూడా ఎంత గ్రాండ్ గా ఉన్నాయో, చాలా. బార్డర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని మీరే నేయించడం వలన ఆ స్పెషల్ లుక్. స్పెషల్ గా కలర్ మ్యాచింగ్ అనేది కూడా మనమే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అవును, ఎందుకంటే చూసిన కలర్ లేదు, రెగ్యులర్ మ్యాచింగ్ డిజైన్ లేదు. రెడ్ గ్రీన్ అంటే కామన్ మ్యాచింగ్, మెరూన్ గ్రీన్ అయినా కామన్ మ్యాచింగ్. అలా కాకుండా యూనిక్ మ్యాచింగ్స్ అనేది అన్ని కూడా మనకి స్పెసిఫిక్ గా. ఈసారి చాలా స్పెషల్ సారీ నాకు. ఇది బ్లౌజ్ వచ్చింది, ఎంత బాగుంది చూడు కాంబినేషన్. కలర్ మ్యాచింగ్స్ హైలైట్ అండి. నైస్, సూపర్ సూపర్ కదా. గ్రీన్ హరితవర్ణం కానీ మెరిసిపోతుంది ఇది. ఇది కూడా పెట్టరా, ఈ మూడిట్లో అంటే ఇలాంటి మాటలన్నీ నేను పర్టికులర్గా ఈ టైంలో అస్సలు వినను. నాకంటే చాలా బాగున్నాయి ఇవి. వదలండి బొమ్మాలి, వదలా. ఇది ఒకటే చాలు నీకు, ఇది ఒకటే చాలా. మరి ఒకటేం కొంటావు? సరే ఆలోచించు, ఒకటి ఆలోచించి ఈ మూడిట్లో 2 చీరలు తీసుకుని. ఇది అదా? ఇది అది. సరే ఇంకెందుకు, 3 ఇచ్చేద్దాం అండి. 3 ఇచ్చేస్తారా? మళ్ళీ ఉన్నాయి కదా లైన్ గా. నాకంటే ఉగాది కూడా ఉంది నెక్స్ట్. అసలు పండగలు పండగలు పెళ్ళిళ్ళు, అయ్యో మనం బాగుండాలి కదా. అప్పుడే అంటారు జాకీ గారు వైఫ్ ఎంత బాగున్నారు అని, ఆవిడ ఎంత బాగా చీర కట్టుకున్నారు, ఆవిడ ఎంత బాగా నగలేసుకున్నారని. క్రెడిట్ అంతా నీకోసమే, నాకు కష్టాలన్నీ. బాగా మంచి చీరలు కట్టుకొని. సో నాకైతే షాపింగ్ అయిపోయింది పాపం. ఈసారి మా ఆయనకి మాత్రం మంచి బట్టలు కొనాలి, ఎందుకంటే మంచి అంటే ఫ్యామిలీ మాల్కి వచ్చాం, సిఎంఆర్ ఫ్యామిలీ మాల్. సో ఈసారి నువ్వు మాత్రం బాగా షాపింగ్ చేయి, కావాలంటే నేను ఒక చీర త్యాగం చేస్తా. ఇందులో నేను మా ఆవిడకి 3 కొనేస్తున్నాను, మా అమ్మాయికి ఇది లంగా కుట్టించడానికి. నేను లంగావణి అని వేసుకుంటాను అంతే కదా. నేను లంగావణి వేసుకోగానే మా ఆయన ఫస్ట్ పాట పాడతారు. ఏ పాట పాడతావు? లంగావణి నేటితో రద్దయిపోని. అయినా కూడా పర్లేదు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది లంగావణి. పాపకు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఎందుకు చీరలో కడితే బాగుంటది పాపకు కూడా. ఫస్ట్ శారీ కింద కట్టాను మేడం, తర్వాత లంగావణి కుట్టించుకోవచ్చు. బాగుంది. సో ఇక్కడ అయిపోయింది కదా మనం, కాబట్టి నా షాపింగ్ వెళ్దాం, మొత్తం ఒకసారి చూద్దాం అన్ని. రౌండ్ వేసుకుంటూ పైకి వెళ్దాం. మధ్యలో నన్ను కళ్ళు మూసి తీసుకెళ్ళకే, అలా కళ్ళు తెరిచి చూసుకుంటూ వెళ్దాం. లంగాలు కూడా ఎంత బాగున్నాయి చూడు. లంగావణి లంగా, ఇది హాఫ్ శారీ బాగుంది. ఇవన్నీ పార్టీ బ్రైడల్ వేర్. వావ్, భలే సెట్ చేసి పెట్టారు. పైన టోపీలా పెట్టారు, ఓణి ఓణి. అదే అది బాగుంది, బాగా డిజైన్ చేసిన అట్రాక్టివ్ గా స్పెషల్ గా ఉన్నాయి. పట్టు టైప్ బనారస్, పైన అంతా పార్టీ. భలే ఉంది కదా, మల్టీ కలర్ లంగా.
మొత్తం కూడా వెల్వెట్ వస్తుంది మేడం. వెల్వెట్ లో ఫుల్. ఆహా ఎంత బరువు ఉందో. వెడ్డింగ్ కదా మేడం. పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇద్దరు మోసి వెళ్ళాలి అంతే. మరి లుక్ ఊరికే వస్తుందా అంటే బుట్ట బొమ్మలా నుంచోడానికి ఎన్ని చక్క లేయర్లు వేశారు చూడండి. డిజైనర్ సూపర్. క్యాన్ డబుల్ వేశారు కదా. సో అవును. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఫ్యాషన్ కూడా అయింది కదా, ఒక దుప్పటా వేసి తర్వాత పైనుంచి గూంగట్ కూడా. ఓ ఇది బ్లౌజ్ మేడం. మనకి హ్యాండ్స్ కూడా చాలా మనకి పెద్ద హ్యాండ్స్ వచ్చాయి. అవును. ఇది ఫ్రంట్ అండ్ పెట్టుకోవచ్చు, బ్యాక్ అండ్ పెట్టుకోవచ్చు. అది కస్టమర్ ఈ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ బ్రైడల్ ఇస్తాడు. సూపర్. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. క్లాత్ కూడా మొత్తం ప్యూర్ వెల్వెట్. మంచి వెల్వెట్ పైన కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు ఇది కూడా చూసుకోవచ్చు. హాయ్. ఓపెన్ చేస్తాను. చాలా బాగుంది. మల్టీ కాంబినేషన్ వస్తుంది. చాలా బాగుంది కదా. నైస్. ఆహా. ఇది కూడా మనకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. వెడ్డింగ్ కాంబినేషన్ దేనికైనా సరే చాలా. ఇప్పుడు పెళ్లి కూతుర్లు రిసెప్షన్ లో మంచి లెహంగాస్ ఘాగ్రాస్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మౌను కదా. సంగీత్ కి అండ్ రిసెప్షన్ అయితే అలా చక్క నుంచుని ఉంటారు, బాగుంటుంది. సంగీత్ కొంచెం డాన్స్ అవన్నీ చేస్తున్నా ఇది మంచి మెలమెలమెల మెరిసిపోతారు. నేను చెప్పాను ఆహా నువ్వు అదే అక్కడే అనుకుంటారు మగవాళ్ళు ఇంత బరువు ఉందిగా పాపం వాళ్ళకి బరువులని. ఆడపిల్లలకి నచ్చి గనక చీరలో నగలు ఇలాంటి లెహంగాలు బరువుని వేసుకున్నా మాకు అలాంటి ఫీలింగ్ ఉండదు, బరువు అనిపించదు, చాలా లైట్ గా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లైట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే నచ్చిన వెంటనే మనకి మనసు తేలిక పడిపోద్ది కదా. చాలా చాలా బాగుంది. వెడ్డింగ్ కలెక్షన్ అదిరిపోయింది. ఓకే ఒకసారి చూసేస్తాం మొత్తం, అలా చూసుకుంటూ వెళ్దాం. వావ్ చూసావా, అంత ఆడవాళ్ళకి అంటే మగవాళ్ళకి ఎంత పెద్ద ఫ్లోర్. మరి ఉండదా ఏంటి ఫ్యామిలీ మాల్ అంటేనే అది అన్నీ ఉంటాయి ఇక్కడ. అమ్మయ్య, లేకపోతే అందరూ అంటారు ఎప్పుడు మీరే షాపింగ్ చేస్తారు, జాకీ గారు ఎప్పుడు షాపింగ్ చేసుకోరు, జాకీ గారు చాలా మంచి వాళ్ళు, మీకే కొని పెడుతున్నారు ఎక్కువ బట్టలు అన్నారు. లేదు ఈసారి ఆయనకి ఎక్కువ బట్టలు కొందాం. నాకు ఓన్లీ 2 శారీస్, ఆయనకి మాత్రం ఒక 4 డ్రెస్సెస్ కొందాం. ఓకే ఈక్వల్స్ టు 2 బై నాకు 2 అయితే నీకు 4 అంతే. ఓకేనా. సో మంచి స్మార్ట్ గా కనిపించాలి, హ్యాండ్సమ్ గా మంచి షర్ట్స్ తీయండి సార్. సైజ్ సార్ మీ సైజ్ 42. ఓకే సార్ చూడండి సార్, ఇది చాలా బాగుంటుంది. ఓకే ఇది కూడా ప్రింటెడ్ వస్తుంది సార్, ఇది కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. ఇది నీకు చాలా ఫేవరెట్ ఇలాంటి షేడ్స్. జాకీ గారు చాలా అనుకుంటాం కానీ ఆయన చాలా ఫేమస్ షర్ట్స్, చాలా క్లాస్ ఉంటుంది. మంచి డిజైనర్ వేర్ వేస్తారు కదా. ఇది బాగుంటది కదా. గ్రీన్ చేయండి పైన గ్రీన్. ఓకే సార్, ఇది ప్రింటెడ్ సార్, ఇంకా ఇది హైలైట్ ఉంటుంది మీకు, చాలా క్లాస్ ఉంటుంది మీకు. ఓపెన్ చేయండి. చాలా క్లాస్ ఏది లేటెస్ట్ మోడల్ సార్, బాగుంది ప్రింటెడ్ నైస్, చాలా సూపర్. ఇందులో సార్ సైజు, ఈ సైజ్ ఎంత? 40 కూడా కాదు, 42 తీయండి. ఓకే మేడం. రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. అవును మేడం, మన దగ్గర అన్ని రీజనబుల్ గా ఉంటాయి మేడం. ఇది మీడియం. అవును మేడం, మనకి ఎక్సెల్ సరిపోతుంది. ఓకే అదొకటి. ఇందులో కూడా 42 సార్, 42 సైజ్ చూడండి సార్, చాలా క్లాస్ చాలా బాగుంది సార్, గ్రాండ్ గా ఉంది. నీకు చూసుకోలేదు కాబట్టి నన్ను చూడు. అదే అంటున్నా. సో ఇది ఒకటి పక్కకు పెట్టేసి. ఓకే మేడం. ఇంకా పార్టీ వేర్ లాంటివి సార్. ఇంకా ఏదో ప్యాంట్ అంటావు కదా, ఆ ప్యాంట్లోనే అడుగు. కాదు, గాలి పొక్కల ప్యాంట్. జూట్ మోడలా సార్? ఇదైనా వేసుకోవచ్చు, లైట్ కలర్ అయినా వేసుకోవచ్చు సార్. లైట్ కూడా బాగుంటుంది దీని మీదకి, జీన్స్ మీదకి. ఈ షేడ్ ఉంటే బాగుంటుంది, అలాంటి బ్రిక్ కలర్. ఓకే మేడం. బ్రిక్ లెఫ్ట్ అది బెటర్ అనుకుంటా. బ్రౌన్ కొంచెం చాలా క్లాస్ కదా. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. స్నఫ్ కలర్, కలర్ చాలా క్లాస్ ఉంటుంది. నువ్వు ఎన్ని సెట్లు అయినా వేసుకోవచ్చు, మ్యాచింగ్ అవుతాయి సార్. ఓకే బాగుంది. ఇది పక్కన పెట్టి ఇలా ఇదిలో సైజ్ పెట్టండి. ఇది ఒకటి చాలా పార్టీ వేర్. నెక్స్ట్ పార్టీ వేర్ ఇది పక్కకు పెట్టేసి. ఓకే సార్, ఇది సెలెక్ట్ అయింది. ఈ ప్యాంట్ సైజ్ తీయాలి మీరు, ఇది మాత్రం తీసారు, ఇది సైజ్ తీయాలి. సైజ్ 42 కదా సార్. సైజ్ తీసి పక్కకు పెట్టండి, మేము అటు చూస్తూ ఉంటాం. ఓకే మేడం. వావ్ చాలా కలెక్షన్ ఉంది. అవును మేడం, బ్యూటిఫుల్. ఇవన్నీ వెడ్డింగ్ చూడండి సార్, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది.
గ్రాండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ ఓకే పార్టీ వేరు మస్తు ఉంటుంది మేడం, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సో 3 పీస్ అన్నమాట. అవును మేడం. చూసావా ఇది లోపల ఇన్నర్ ప్లస్ వాష్ కోట్స్. ఓకే అండ్ కింద దేని బాగుంది. ఇది గ్రీన్ కలర్ వేస్తారా సార్? ఎనీ కలర్ నచ్చు, ఆ కలర్ ఈ కలర్ చూపించండి. ఇది కూడా బాగుంటుంది సార్, చాలా బాగుంది ఇది. చూడండి ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, పార్టీ వేర్ మస్తు ఉంటుంది. మస్తు ఉంది. చూడండి సార్ ఇదొక డిజైన్, ఇదొక కలర్ చాలా క్లాస్గా బాగుంది కదా. బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మీకు ముందుది కూడా ఉందా తీరా? ఓకే మేడం. చూడండి మేడం ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది, ఎందుకంటే మంచి థ్రెడ్ సీక్వెన్స్ తో కలిపి చేశారు. చాలా క్లాస్, లేటెస్ట్ మోడల్ మేడం, సార్కి చాలా క్లాస్గా ఉంటుంది పార్టీ వేర్. మన రిసెప్షన్ కూడా వీళ్ళంతా రెడీ అయ్యి ఉండాల్సింది. మళ్ళీ చేసుకుందాం. ఎప్పుడు చేస్తావు రిసెప్షన్ మళ్ళీ? కరెక్ట్, వెడ్డింగ్ యానివర్సరీ చేస్తున్నాం కానీ రిసెప్షన్ యానివర్సరీ చేయట్లేదు. ఈసారి రిసెప్షన్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేస్తాం. డార్క్ కలర్ ఏమైనా ఇస్తారా? డార్క్ అన్ని కలర్స్ మనకి సార్ అన్ని కలర్స్ సూట్ అవుతాయి. చూడండి సార్ ఇది కూడా చాలా పార్టీ వేర్ మస్తు ఉంటుంది, లేటెస్ట్ డిజైన్ వచ్చింది. బ్లాక్ గ్రీన్, యాక్చువల్ గా అయితే గ్రీన్, అవును మేడం. బట్ ఇది మనకు కనిపించేది ఏంటంటే బ్లాక్ లా కనిపిస్తుంది అంతే. సీక్వెన్స్ థ్రెడ్స్ చాలా బాగుంది, లేటెస్ట్ మేడం, సూపర్. ఇది లోపల అవును మేడం, ఇది చాలా క్లాస్, చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది మేడం. సారీ ఇది ఒకటి ఇద్దాం మేడం. ఇద్దామా? ఇది ఒకటి ఇద్దాం. ఓకే మేడం. ఏది మమ్మ, ఇదా లేకపోతే ఇది వద్దు? అది బాగుంది కదా, ఇదొకటి, అదొకటి పక్కకు పెట్టి. ఓకే మేడం. మామూలు మన ట్రెడిషనల్ షేర్వాణీస్ ఉంటాయి కదా, అవును మేడం, అలా చూద్దాం. ఓకే మేడం. బాగుంది, బాగుంది. ఇందులో సైజ్ ఇదే కదా 38, ఇందులో 42. ఓకే మేడం, ఇది కూడా చాలా బాగుంది, బాగుంది, నైస్. నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది. 44 సైజ్ తీయండి రెండిట్లో. ఇది కూడా కావాలా? 44. ఇందులో కూడా ఇది వచ్చింది, ఇది కూడా ఇది వచ్చేసింది కదా. ఇది రెండు ఒక డిజైన్ కాదుగా, ఒకటేనా? కాదు కదా, కలర్స్ వేరు, డిజైన్ కూడా వేరు కదా. వావ్ వావ్, ఫ్యాన్సీ శారీస్ కూడా అయిపోయింది. నా షూటింగ్ కావాల్సినవి కూడా అయిపోయింది. ఇవి ఇంకా చూస్తున్నాను, ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ. సో సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ అనమాట, 771 కుకట్పల్లి. సో ఈ రోజు అయితే జాకీ గారు అయితే 4 డ్రెస్సులు కొనుక్కున్నారు. అవి 2, ఇవి 2, 4. నేను 2 చీరలు కొనుక్కున్నాను. 2 3 బిల్ వేసేస్తావా? 3 పాప అనుకున్నాను, పాపగా అనుకున్నా, నాకు 2 కదా. సో ఇలాగే ఇక్కడ కూడా కొన్ని మంచి అంటే వెరైటీస్ చాలా బాగున్నాయి. ఈ సారీస్ కూడా మా షాపింగ్ అయితే ఇలా జరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా February 10th grand opening by Srileela, energetic, beautiful, gorgeous. So CMR Family Mall, Kukatpalli, pillar number 771. సో చాలా బాగుంది, హ్యూజ్ కలెక్షన్, బ్రైడల్ వేర్. అబ్బాబ్బా, పెళ్లి కూతురులు అయితే నాకు అసలు నిజంగా పెళ్లి కూతురు కట్టుకుని నడిచొస్తూ ఉంటే ఎలా ఉంటుందా అని నేనే ఇమాజిన్ చేసుకున్నాను. అంత బ్యూటిఫుల్ కలెక్షన్, యూనిక్ కలెక్షన్, స్పెషల్ కలెక్షన్ ఉంది. సో డోంట్ మిస్ ప్లీజ్, మీరు అందరూ వచ్చేసేయండి. February 10th నుండి ఇంకా మనకి షాపింగ్ అనమాట. సో మాము అన్ని కూడా చూసేద్దామా? అన్ని ఒకసారి చూసి అలా వెళ్ళిపోదాం. అలా వెళ్దామా? ఓకే, అలా అయితే మేమైతే అలా ఒక రౌండ్ వేసి వచ్చేస్తాం. మీరు కూడా వచ్చేసి CMR ఫ్యామిలీ మాల్కి వచ్చేయండి, పిల్లర్ నెంబర్ 77 Kukatpalli. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హెతా జాకీ యూట్యూబ్ ఛానల్. అండ్ బీ హ్యాపీ, బీ హెల్దీ అండ్ స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.